నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో నాన్ వెజ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోని ఒక రైస్ ఐటెం తయారు చేసి చూపించబోతున్నాను. అదేమిటంటే తిరగబాతన్నం. అప్పట్లో మా పెద్దవాళ్ళు కడప సైడ్ ఈ విధంగా చేసేవారు. అప్పట్లో బిర్యానీ అంటే తెలియదు, తిరగబాతన్నం అనేసి అయితే అనుకుంటూ తినేవాళ్ళము. ఏ పండుగ వచ్చినా సరే ఇది చేసి పెట్టేవాళ్ళు. ఈ రెసిపీ వచ్చి మా నాయన దగ్గర నేను నేర్చుకున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసేవారు. చికెన్ మసాలా వేసి ఈ తిరగబాతన్నం చేసేవాళ్ళు. చాలా బాగుంటుంది. 90sలో పుట్టిన వాళ్ళకి ఈ తిరగబాతన్నం అంటే నాకు తెలిసి చాలా మందికే తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. మీరు ఒకవేళ ఈ రెసిపీ టేస్ట్ చూసుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి ఏ కర్రీ అవసరం లేదు, అలాగైనా తినేయచ్చు. తిరగబాతన్నం మా నాయన ఎలా చేసేవారు మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. ముందుగా మసాలా దినుసులు వేయించుకోవడానికి స్టవ్ వెలిగించేసి ఫ్రై పాన్ పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ధనియాల పౌడర్ యూజ్ చేసుకోవచ్చు, కానీ ధనియాలతో చేసినంత టేస్ట్ ఫ్లేవరు తిరగబాతన్నం అయితే రాదు. కంపల్సరీగా ధనియాలు వేసుకోండి. అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు ఈ టైంలోనే వేసుకోవాలి. ఇది కూడా అంతే అండి, చిల్లీ పౌడర్ వాడకుండా ఒకసారి ఈ తిరగబాతన్నం ఈ విధంగా తయారు చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో ధనియాలు ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఎక్కువ వేయించుకోకూడదు. ధనియాలు ఎండుమిరపకాయలు ఎక్కువ వేయకపోతే తిరగబాతన్నం టేస్ట్ అనేది రాదు. ధనియాలు ఎండుమిరపకాయలు వేడెక్కితే చాలు, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇవి వేడెక్కాయి, స్టవ్ అయితే ఆఫ్ చేశాను. అవి చల్లారుతూ ఉంటాయి. ఈలోపు మసాలా గ్రైండ్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు వేసాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. మీరు తీసుకున్న రైస్ని బట్టి ఈ మసాలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నేను 1 గ్లాస్ రైస్కి ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అలాగే 7 నుండి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇక్కడ నేను 2 ఇంచుల వరకు చెక్క వేసాను. ఇది ఎక్కువ ఘాటు వద్దు అనుకుంటే కొంచెం తక్కువే వేసుకోండి. నేను వేసింది కరెక్ట్గా సరిపోయింది. అలాగే 4 నుండి 5 వరకు లవంగాలు వేసుకోవాలి. ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు వేసేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ఈ ధనియాల ఫ్లేవర్తోనే వస్తుంది. ఈ మసాలా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని తిరగబాతన్నం చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు దినుసులన్నీ నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే తిరగబాతన్నం అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను మెత్తగా అయితే గ్రైండ్ చేసాను. ఈ మసాలా గ్రైండ్ చేస్తుంటేనే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1 గ్లాసు రైస్ తీసుకున్నాను. బాస్మతి రైసే హాఫ్ కట్టే ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు సోనా మసూరా బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చినవి ఏమైనా తీసుకొని నానపెట్టుకోండి. నేను ఇక్కడ 1 గ్లాసు నానపెట్టుకున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి 1 మీడియం సైజ్ టమాటో, అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ తిరగబాతన్నం తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించేసి ఒక పాత్ర పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోకి తిరగబాతన్నానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను. మీరు తగినంత వేసుకోండి. అప్పట్లో ఆయిల్తో పాటు డాల్డా కూడా వేసేవాళ్ళు. ఇంకా అది తినకూడదు కదా అని చెప్పేసి ఇప్పుడైతే నేను వేయడం లేదు. మీరు కావాలంటే ఆయిల్తో పాటు బటర్ అయినా వేసుకోవచ్చు, లేదా గీ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గీ వేసి చూపిస్తాను, తర్వాత వేస్తాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చూపించిన ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అలాగే గుప్పుడు వరకు పచ్చికరివేపాకు వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. వేసిన ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తే చాలు. అలాగే ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయితే సరిపోతుంది. నెక్స్ట్ అందులోకి చూపించిన టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కలర్ కోసం. పసుపు వేయడం వల్ల తిరగబాతన్నం మంచి కలర్ వస్తుంది. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ ఒక్కసారి వేసి తిరగబాతన్నం తయారు చేసి చూడండి, తిరగబాతన్నం మంచి కలర్ ఉంటుంది. టమోటా పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలి. టమోటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేయాలి. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేయాలి. ఈ మసాలా ఆయిల్లో బాగా తేమ అనేది లేకుండా బాగా వేయించుకోవాలి. తిరగబాతన్నం టేస్ట్ అంతా ఇందులోనే ఉంది. మసాలా ఎంత బాగా వేయించుకుంటే తిరగబాతన్నం అంత బాగా వస్తుంది. ఒకవైపు మసాలా వేగుతూ ఉంటేనే నాన్ వెజ్ చికెన్ మటన్ బిర్యానీ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ వాసన అయితే వస్తూ ఉంటుంది. మసాలా ఇక్కడైతే వేగిపోయింది. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. మీరు తీసుకున్న రైస్ని బట్టి నీళ్ళు వేసుకోండి. పాత బియ్యం అయితే కొన్ని నీళ్ళు ఎక్కువ పడతాయి, కొత్త బియ్యం అయితే అలాగే తక్కువ పడతాయి. దాన్ని బట్టి మీరు వేసుకోవాల్సి ఉంటుంది. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ సరిపోతుంది. నార్మల్ మసూరా రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్ళు సరిపోతాయి. ఇదే విధంగా మీరు తీసుకున్న రైస్ని బట్టి వాటర్ వేసుకోండి.
ఇక్కడ తిరగబాతన్నం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ గీ వేసి ఒకసారి బాగా కలిపేశాను. ఎసరు మరిగించుకోవాలి. ఇలా ఎసరు మరుగుతున్న టైంలో ముందుగా నానపెట్టుకున్న రైస్ను వేసుకోవాలి. ఎక్స్ట్రా నీళ్ళు ఏం రాకుండా బియ్యం మాత్రం వేసుకోండి. బియ్యం వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అనేది బాగా నాని ఉంటాయి కాబట్టి రైస్ అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. గరిటెతో ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఫస్ట్ మనము ఎక్కువ మంట మీద కొద్దిసేపు ఉడికించాలి. ఇక్కడైతే నేను మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాను. ఒక 2-3 మినిట్స్ అయితే ఉడికించాను. తర్వాత మూత తీసి అయితే ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. అదేవిధంగా రైస్ విరిగిపోకుండా మధ్య మధ్యలో కదుపుతూ తయారు చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఉడికించాం కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇంకో 2-3 మినిట్స్ అయితే ఉడికించాలి. మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఎసురు క్వాంటిటీ అయితే తగ్గింది. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అనేది ఇక్కడ హాఫ్ బాయిల్ అయింది. ఈ టైంలో మంటను అనేది ఇంకొంచెం తగ్గించేయండి. తగ్గించేసి మూత పెట్టేసి తేమ అనేది లేకుండా ఈ తిరగబాతన్నాన్ని తయారు చేసుకోండి. ఇక్కడ నేను గరిటెతో ఒకసారి బాగా కలిపేశాను. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసి తక్కువ మంటతో తిరగబాతన్నాన్ని తయారు చేసుకున్నాను. చూడండి, తిరగబాతన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ తిరగబాతన్నం ఇలానే ఉంటుందండి. మనం నార్మల్ బిర్యానీ చేసుకునేట్టు పొడి పొడిగా ఉండదు. మసాలా పెట్టి చేసాం కాబట్టి తిరగబాతన్నం ముద్దగా తింటూ ఉంటే కమ్మగా స్పైసీగా చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏమీ వేసుకోకూడదు. పచ్చిమిరపకాయలు కూడా యూజ్ చేయకూడదు. అందుకే ముందుగానే ఎండుమిరపకాయలతోనే కారం వచ్చేలాగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి కారానికి సరిపడా. అంతే అండి, తిరగబాతన్నం రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ కర్రీస్ వేసుకోవచ్చు. లేదంటే వెజిటేరియన్ అయితే పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, రైతా ఏమైనా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అవి ఏమి వద్దనుకుంటే ఇలానే తినండి. ఒకప్పుడు ఇలానే తినేవాళ్ళము, చాలా బాగుంటుంది ఇలా కూడా. నాన్ వెజ్ బిర్యానీకి గట్టి పోటీనిచ్చే ఈ తిరగబాతన్నం రెడీ అయిపోయింది. 90స్లో అయితే ఈ విధంగా తయారు చేసుకునేవారు. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఈ వీకెండ్ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్లో మరెన్నో హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా ఇవ్వండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.